హాయ్ ఫ్రెండ్స్, ఈ మోడల్ వన్ ప్లస్ 5T మోడల్. ఈ స్టిప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే రింగర్ పనిచేయదు, వైబ్రేటర్ పనిచేయదు, తర్వాత నెట్వర్క్ కూడా రాదు. ఇది నెట్వర్క్ యాంటీనా వైర్ అంటారు. ఈ యాంటీనా వైర్ పనిచేయకపోతే సిగ్నల్ రాదు. ఓకే, వన్ ప్లస్ 5Tకి దీని బ్యాటరీ ఎంత కెపాసిటీ అనేది 3300 mAh, 12.7 వాటేజీ ఇక్కడ రాసింది చూడండి. ఓకే, దీన్ని ఛార్జింగ్ స్టిప్ అంటారు. మొబైల్కి ఛార్జింగ్ ఎక్కకపోతే ఛార్జింగ్ పిన్ బాగుందో లేదో చెక్ చేసుకోవాలి, లేదంటే ఈ స్టిప్ మొత్తం మార్చుకోవచ్చు. రెండు స్క్రూలు ఉంటాయి, ఈ రెండు ఓపెన్ చేసేసి ఈ స్టిప్ మార్చుకోవచ్చు. ఛార్జింగ్ ఎక్కకపోతే పిన్నులు మార్చడానికి ఈజీగా ఉండదు కాబట్టి స్టిప్ మార్చుకోవడం బెటర్. ఇది ఫింగర్ ప్రింట్ స్టిప్. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఇలా ఉంటుంది. ఇది సెంటర్ బాడీ. ఈ స్టిప్ వచ్చేసి వాల్యూమ్ అప్ డౌన్. వీటిలో ఏదైనా ఒకటి పని చేయకపోతే డౌన్ పని చేయకపోయినా అప్ పని చేయకపోయినా స్విచ్చెస్ మార్చుకోవచ్చు, లేదంటే స్టిప్ మార్చుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, ఆన్ ఆఫ్. ఇన్కమింగ్ స్పీకర్. అవతల వారి మాటలు మనకు వినిపించకపోతే స్పీకర్ మార్చుకోవాలి, మన మాటలు అవతల వాళ్ళకి వినిపించకపోతే మైక్ మార్చుకోవాలి. ఇది ఎల్సిడి స్టిప్ అంటారు. డిస్ప్లే వచ్చేసి ఇక్కడ ఇలా కనెక్ట్ అవుతుంది. ఇది మొత్తం డిస్ప్లే డ్యామేజ్ అయిపోయింది. ఇది డిస్ప్లే ఫ్రేమ్లో కూర్చోబెట్టిన తర్వాత ఈ డిస్ప్లే స్టిప్ని ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి సప్లై వెళ్తుంది, మదర్ బోర్డ్లో నుంచి సప్లై వస్తుంది డిస్ప్లేలోకి. ఇది వైబ్రేటర్. ఇది మెయిన్ మదర్ బోర్డ్. ఇది ఫ్రంట్ కెమెరా, సెన్సార్. ఈ సెన్సార్ పనిచేయకపోతే మనం ఏదైనా నెంబర్కి కాల్ చేస్తున్నప్పుడు లైటింగ్ ఆగిపోతూ ఉంటుంది. కాల్ చేసినప్పుడు మాత్రం లైటింగ్ ఆఫ్ అయిపోతుందంటే సెన్సార్ ప్రాబ్లం ఉందని గుర్తించాలి. ఇవి రెండు బ్యాక్ కెమెరా. ఈ బ్యాక్ కెమెరాని ఇలా స్టిప్ ఉంటుంది. ఈ కెమెరాల మీద ఫింగర్స్ టచ్ అవ్వకూడదు. ఫింగర్స్ టచ్ అవుతే మనకి చేతి మీద ఉన్న వేళ్ళ మీద ఉన్న మట్టిలాగా అక్కడ బోజరుగా కనిపిస్తుంది కాబట్టి కెమెరా క్లారిటీ రాదు. ఒకవేళ ఫింగర్ ఏదైనా టచ్ అయితే ఇయర్ బడ్స్తో క్లీన్ చేసుకోవాలి. మంచి కొత్తటి క్లాత్ కానీ, కాటన్ క్లాత్తో కానీ, లేదంటే ఇయర్ బడ్స్తో కానీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ కెమెరా.
ఇది 3G మైక్, అంటే ఓన్లీ వీడియో కాల్ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఈ కెమెరా ఈ మైక్ ఆన్ అవుతుంది. 3G మైక్ అంటారు. వాట్సాప్ ద్వారా వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఈ మైక్ ఆన్లో ఉంటుంది, మిగతా టైంలో వర్కింగ్లో ఉండదు. మామూలుగా మన మాటలు అవతలకి వినిపించట్లేదు అంటే మైక్ మార్చుకోవాలి. కాల్స్ వరకు బాగానే ఉంటుంది, వీడియో కాల్ చేసినప్పుడు మాత్రం మన మాట అవతలికి వెళ్ళట్లేదు అంటే 3G మైక్ మార్చుకోవాలి. ఇది ఈ మోడల్ వచ్చేసి OnePlus 5T. ఈ 2 ఫ్లాష్ లైట్. ఈ మదర్బోర్డ్ కాస్ట్ వచ్చేసి సర్వీస్ సెంటర్లో 17,000 ఉంటుంది. 17,000 మదర్బోర్డ్ కాస్ట్. సిమ్ కార్డ్ స్లాట్, ఇది ఇంటర్నల్ యాంటీనా, సిగ్నల్ స్ట్రిప్ దీంట్లో సరిగ్గా ఇన్సర్ట్ అవ్వకపోతే నెట్వర్క్ రాదు. సిగ్నల్ రాకపోతే ఫస్ట్ ఇవి 2 సెంటర్ బాడీలో కరెక్ట్గా కనెక్ట్ అయినా లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 కాయిల్స్ ద్వారా ఇంటర్నల్ యాంటీనాకు వస్తుంది సిగ్నల్. ఈ ఇంటర్నల్ యాంటీనా నుంచి ఈ ప్లేట్ కింద సిగ్నల్ ఐసి ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ ఐసి ఉంటుంది. ఈ ట్రాక్ అంతా పర్ఫెక్ట్గా ఉండి సిగ్నల్ రావట్లేదంటే ఈ ప్లేట్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ఇంటర్నల్ యాంటీనాకి ఇన్పుట్ అవుట్పుట్ ఒక జంపర్ వేసి చెక్ చేసుకోవాలి. 90% ఇంటర్నల్ యాంటీనా పోతూ ఉంటుంది. జంపర్ వేసినప్పుడు కూడా రాకపోతే దీని లోపల సిగ్నల్ ఐసి ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ ఐసి ఒకటి ఉంటుంది. పిఏ అంటే పవర్ యాంప్లిఫైయర్ ఒకటి ఉంటుంది. పవర్ యాంప్లిఫైయర్కి బ్యాటరీ ప్లస్ పాయింట్ నుంచి 3.6 వోల్టేజ్ వస్తుందో రావట్లేదో చెక్ చేసుకోవాలి. ఆ ఐసీకి 3.6 వోల్టేజ్ రాకపోతే సిగ్నల్ రాదు. నో సర్వీస్ అనే ప్రాబ్లం వస్తే ఇక్కడ ఈ 2 పాయింట్ల నుంచి ఈ 2 పాయింట్లలో ఒకటైనా డ్యామేజ్ అయితే సెంటర్ బాడీలో ఈ ప్లేట్లకి టచ్ అవ్వకపోతే నెట్వర్క్ రాదు. ఇవన్నీ సిగ్నల్ సంబంధించినవి. ఈ గోల్డ్ కలర్ కనిపిస్తున్నాయి సిగ్నల్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి, సిగ్నల్ లాక్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ పైన టాప్ మొత్తం సిగ్నల్ నెట్వర్క్ సంబంధించిన నెట్వర్క్ సెక్షన్లో రిసీవ్ చేసుకునే ప్లేట్, కింద కూడా నెట్వర్క్ సెక్షన్ ఉంటుంది. దీని ద్వారా రిసీవ్ చేసుకొని వెంటనే ఈ పాయింట్ల ద్వారా మదర్ బోర్డ్కి కనెక్షన్ వెళ్ళిపోతుంది. మదర్ బోర్డ్ దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి వీటిలో సిగ్నల్ రిసీవ్ చేసుకొని మదర్ బోర్డ్లోకి పంపిస్తుంది. తర్వాత ఈ ఇంటర్నల్ యాంటీనా కూడా చెక్ చేసుకోవాలి నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇన్పుట్ అవుట్పుట్ ఈ 2 పిన్లకి జంపర్ వేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూటీ వస్తుందో రావట్లేదు చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ రాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ జంపర్ వైర్ వేసి చెక్ చేసుకోవాలి. నెట్వర్క్ వస్తుందో రావట్లేదు చూసుకోవాలి. తర్వాత OnePlus 5T మదర్ బోర్డ్ ఆన్ అవ్వట్లేదంటే ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి? ఆన్ అవ్వట్లేదు, మొబైల్ ఆన్ అవ్వట్లేదు అంటే మనం ఫస్ట్ ఏం చూడాలి? ఒక ఫండమెంటల్ ఒక ఫార్ములా ప్రకారం చెక్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే ఫస్ట్ మనం చూడాల్సిన పద్ధతి ఏంటి? మొబైల్ ఆన్ అవ్వట్లేదు, అది OnePlus కానీ ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ ఏదైనా కానీ ఫోన్ ఆన్ అవ్వట్లేదంటే ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి? ప్రతి బ్యాటరీకి 3.8 వోల్టేజ్ కంపల్సరీ ఉండాలి. ప్రతి బ్యాటరీ మీద మీరు అబ్జర్వ్ చేయండి 3.8 వోల్టేజ్ అని రాసి ఉంటుంది. ఇక్కడ కూడా నేను చూపిస్తాను. ఇగో 3.8 వోల్ట్స్. ఏదైనా మన సెల్ ఫోన్ మదర్ బోర్డు ఎంత వోల్టేజ్ మీద పనిచేస్తుంది అంటే ఏ సెల్ ఫోన్ అయినా కానీ 3.8 వోల్టేజ్ మీద మొబైల్ రన్ అవుతుంది. ఎనీ కంపెనీ బ్యాటరీ కూడా 3.8 వోల్టేజ్తో మొబైల్ మదర్ బోర్డ్ రన్నింగ్ అవుతుంది.
అయితే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువసేపు రావాలంటే మనం బ్యాటరీ కెపాసిటీ చెక్ చేసుకోవాలి. ఎంతామ్స్ బ్యాటరీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మోడల్కి OnePlus 5T మోడల్కి 3300 mAh బ్యాటరీ అని చెప్తారు. ఇప్పుడు రెడ్మీ కంపెనీలో కూడా చాలా వరకు 5000 mAh బ్యాటరీలు వచ్చినాయి. OnePlus మొబైల్స్, ఐఫోన్ మొబైల్స్, తర్వాత రియల్మీ మొబైల్స్ కూడా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలి కాబట్టి, ఎక్కువ యాప్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్యాటరీ మీద ఫస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఎంత అని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు వాటేజీ, బ్యాటరీ యాంపరేజ్తో పాటు వాటేజ్ కూడా చెక్ చేసుకోవాలి. 12.7 వాటేజీ, 12 వాటేజీ బ్యాటరీ, మిలియామ్స్ వచ్చి 3300 mAh బ్యాటరీ. ఇలా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలంటే మినిమం 3000 ఎక్కువగా ఉంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. 1 డే లేదా 1.5 డే వస్తుంది. ఇంకా 5000 mAh బ్యాటరీలు కూడా ఉంటాయి. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మొబైల్ ఎటువంటి కంపెనీ ఏ మొబైల్ అయినా 3.8 వోల్టేజ్ సప్లైతో మొబైల్ బోర్డ్ రన్నింగ్ అవుతుంది. మొబైల్ ఆన్ అవ్వాలంటే బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉండాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మొబైల్ ఆన్ అవ్వట్లేదు, ఫస్ట్ డెడ్ అయినప్పుడు ఏం చెక్ చేయాలి? బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉందో చెక్ చేసుకోవాలి మీటర్తో. మీటర్ ఉన్నప్పుడు 20 వోల్టేజ్ రేంజ్లో పెట్టించాలి. ఇప్పుడు బ్యాటరీలు అక్కడ పెట్టాను. దీని మీద ప్లస్ మైనస్ అని రాసి ఉంటుంది చూడండి. ఇక్కడ ప్లస్ అని రాసి ఉంది, ఇక్కడ మైనస్ అని రాసింది. బ్యాటరీకి P+, P-. P+, P- అంటే ఈ చివర మెయిన్ ఇంపార్టెంట్. సెంటర్ పిన్ ఎందుకు ఉపయోగించారు అంటే BSI పిన్ను. BSI పిన్ వల్ల ఉపయోగం ఏంటి? బ్యాటరీ సైజ్ ఐడెంటిఫికేషన్. ఒక బ్యాటరీ పనిచేయాలంటే ప్లస్ ఉండాలి, మైనస్ ఉండాలి, సెంటర్లో BSI పిన్ ఉండాలి. ఇంతకుముందు ఓల్డ్ మోడల్ ఫోన్లలో బీటెంప్ పిన్ కూడా ఉంటుంది. 4 పిన్లు ఉండేవి బ్యాటరీకి ఓల్డ్ మోడల్ ఫోన్లలో. ఇప్పుడు 3 పిన్లు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు కూడా 4 పిన్లే కానీ బ్యాటరీలో ఇవ్వట్లేదు. ఇంకొక పిన్ మదర్ బోర్డులో పవర్ ఐసీ, ఒక ఐసీకి పిన్ను బీటెంప్ పిన్ అని ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్కి ఒక కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఆ కాంపోనెంట్ ప్రాబ్లం అంటే బ్యాడ్ ఛార్జర్, నాట్ ఛార్జింగ్, బ్యాటరీ నాట్ మ్యాచింగ్ ఇలాంటి కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సెంటర్లో పిన్ కనెక్షన్ కరెక్ట్గా లేకుండా లేదా కరెక్ట్ అయిపోయి ఉంటే ఎన్ని బ్యాటరీలు కొత్తవి మార్చినా కానీ ఈ లైన్లో నుంచి మదర్ బోర్డులో BSI పిన్లో ట్రాక్లో ఏదైనా కాంపోనెంట్ మిస్ అయితే వాటర్లో పడినప్పుడు కానీ, మొబైల్ కింద పడినప్పుడు కానీ, ఎన్ని బ్యాటరీలు కొత్తవి మార్చినా నాట్ ఛార్జింగ్ లేదా బ్యాటరీ నాట్ మ్యాచింగ్, ఇన్వాలిడ్ బ్యాటరీ ఇలాంటి కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఓకేనా? BSI గురించి ఏంటి? బ్యాటరీ సైజ్ ఐడెంటిఫికేషన్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఈ రెండింటి మీద ఎంత వోల్టేజ్ వస్తుందో చెక్ చేసుకుంటున్నాను. 3.8 వోల్టేజ్ ఉండాలి ప్రతి బ్యాటరీకి, ఏదైనా కానీ సామ్సంగ్, నోకియా, ఐఫోన్ ఏదైనా కానీ. ఇప్పుడు నేను 20 వోల్టేజ్లో పెట్టిన మీటర్ని ఎంత వోల్టేజ్ ఉందో చెక్ చేసి చూస్తాను చూడండి. 4 వోల్టేజ్ ఉంది అంటే మినిమం 3.8 నుంచి 4 లోపు ఉంటుంది. సపోజ్ 3 వోల్టేజ్ ఉందనుకోండి, మొబైల్ ఆన్ అవ్వదు. అప్పుడు 1 గంట సేపు ఛార్జింగ్ పెట్టి అయినా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ పిన్ పర్ఫెక్ట్గా లేదు, బాగా లేదనుకున్నప్పుడు దీన్ని బూస్టింగ్ బోర్డులో పెట్టి బ్యాటరీని విడిగా సపరేట్గా ఛార్జింగ్ పెట్టాలి. బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత లేదా 50% ఛార్జింగ్ ఎక్కిన తర్వాత అప్పుడు మొబైల్ ఆన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి, మదర్ బోర్డుని రిపేర్ చేసుకోవాలి. సరే, నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక మొబైల్ ఆన్ అవ్వాలి అంటే బ్యాటరీలో 3.6 వోల్టేజే ఉండాలని మనం గుర్తించాలి. 3.6 వోల్టేజ్ ఉన్న తర్వాత మొబైల్ ఆన్ అవ్వట్లేదంటే మదర్ బోర్డులో 3 పిన్నులు ఉంటాయి కదా, ఇది ఇలా ఉంది. బ్యాటరీని మనం ఇలా కనెక్ట్ చేస్తాం, సెంటర్ బాడీలో పెట్టి ఇలా మనం ఇట్లా గుచ్చుతాం అనమాట. ఓకేనా? పర్ఫెక్ట్. దీన్ని ఇలా తీసినప్పుడు ప్లస్ మైనస్ రెండు కూడా మీటర్ని బజర్ రేంజ్లో పెట్టి చెక్ చేస్తున్నప్పుడు సమానమైన వోల్టేజీ, సమానమైన వ్యాంప్స్, సమానమైన ఓమ్స్ చూపించకూడదు. ఈ మూడిట్లో ఏ పేరైనా పిలవచ్చు. ఓమ్స్ అనొచ్చు, వాల్యూస్ అనొచ్చు, కంటిన్యూటీ అనొచ్చు. 3 పేర్లు ఏదైనా పిలుస్తూ ఉంటారు. మీటర్ని మనం అప్పుడు బజర్లో ఉంచాలి. ఇలా ఉంచాను. ప్లస్ మైనస్ చివర ఉంటుంది, సెంటర్లో BSI పిన్. నేను ఈ చివర చెక్ చేస్తాను చూడండి. 1000 ohms వచ్చి పడిపోయింది. ఇది చూడండి 18 ohms, 1806 అనొచ్చు లేదా 18 ohms. సరే, 1800 ohms ఉంది. రివర్సల్ చెక్ చేస్తున్నప్పుడు 18 ohms రాకూడదు.
అంటే 400 ఓమ్స్ లేదంటే 500 ఓమ్స్ లోపు రావాలి, లేదంటే అసలు రాకపోయినా పర్వాలేదు. ఒక సైడ్ 400 చూపిస్తుంది, మిగతా సైడ్ 1000 కంటే ఎక్కువ ఉంది అంటే షార్టేజ్ లేదని అర్థం. చూడండి, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను. 700 ఓమ్స్ ఉంది, ఒక సైడ్ 700, 7 ఆపోజిట్, 7 7 700 1400 కాబట్టి అక్కడ 1800 ఉంది. అంటే సేమ్ వాల్యూ రివర్స్లో పెట్టినప్పుడు రాకూడదు. ఇప్పుడు 741 ఉంది కదా, రివర్స్లో కూడా 740 ఉందంటే లైట్ షార్టేజ్ అంటారు. 1000 కంటే ఎక్కువ వచ్చినా లేదా వచ్చి పడిపోయినా షార్టేజ్ లేదని గుర్తించాలి. రెండు వైపులా సమానంగా వస్తే లైట్ షార్టేజీ, రెండు వైపులా ఎటు సైడ్ చూసినా కానీ బజర్ సౌండ్ వస్తుంది అంటే డైరెక్ట్ షార్టేజీ. డైరెక్ట్ షార్టేజ్ అయినా ఫోన్ ఆన్ అవ్వదు, లైట్ షార్టేజ్ అయినా ఫోన్ ఆన్ అవ్వదు. మరి డైరెక్ట్ షార్టేజ్ అయితే మదర్ బోర్డ్ ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి, లైట్ షార్టేజ్ అయితే ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. మొబైల్ నేను ఇప్పుడు దేని గురించి చెప్తున్నానంటే, ఫోన్ ఆన్ అవ్వకపోతే ఏం చేయాలి, మొబైల్ డెడ్ అయింది, డెడ్ అయిన ఫోన్ని ఎలా ఆన్ చేయాలి. ఫస్ట్ బ్యాటరీలో 3.7 వోల్టేజీ లేదా 3.8 ఉందో లేదో చెక్ చేయాలి. సెకండ్, బ్యాటరీ ప్లస్ మైనస్ షార్టేజ్ ఉందో లేదో చెక్ చేయాలి. ఆ షార్టేజ్లో కూడా లైట్ షార్టేజా డైరెక్ట్ షార్టేజా అనేది మనం గమనించాలి. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు లైట్ షార్టేజ్ అనుకోండి, ఈ బ్యాటరీ నుంచి 3.6 వోల్టేజ్ ఎన్ని ఐసీలకు వెళ్ళొద్దో మనకు తెలియాలి. మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ రూట్కి వెళ్తుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలో తెలిస్తే ప్రాక్టికల్ ఈజీ అవుతుంది మీకు. ఈ 3.6 వోల్టేజ్ ఎన్ని చోట్లకి వెళ్తుంది అనేది నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఈ 3.6 వోల్టేజీ మనం బ్యాటరీలో ఉన్న 3.8 వోల్టేజ్ మనం ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తామో ఈ పిన్ నుంచి పవర్ ఐసీలకి ఒక పిన్కి సప్లై వెళ్ళాలి. పవర్ మాడ్యూల్ ఐసీ అంటే ఈ మదర్ బోర్డ్ అన్ని ఐసీలకి కంట్రోల్ చేసేది, అన్ని ఐసీలకు సప్లై పంపించే ఐసీని పవర్ మాడ్యూల్ ఐసీ అంటారు. ఇప్పుడు లేటెస్ట్గా యూఎంఐసీ అంటారు, అంటే యూనివర్సల్ ఫోన్ మేనేజ్మెంట్ ఐసీ అనొచ్చు, యూనివర్సల్ ఎనర్జీ మేనేజ్మెంట్ అంటారు. పేర్లు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైన పేర్లు ఉంటాయి, కానీ మనం సింపుల్గా షార్ట్కట్లో మనకు అర్థమయ్యే రీతిలో పవర్ ఐసీ అని చెప్పుకుందాం. పవర్ ఐసీకి వెళ్తుంది ఒక ఇన్పుట్. పవర్ ఐసీ 3.6 వోల్టేజ్ ఇన్పుట్ తీసుకొని 12 వోల్టేజ్లో అవుట్పుట్ పంపిస్తుంది. ఈ 12 వోల్టేజ్లకు 12 రకాల పేర్లు ఉంటాయి. ఒక్కొక్క వోల్టేజ్ ఒక ఐసీకి వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చేది మాత్రం మీరు 3.6 వోల్టేజ్ పవర్ ఐసీకి ఇస్తున్నారు. ఈ పవర్ ఐసీ స్టీల్ బాడీ లోపల ఉంటుంది. దీని కింద సిపియూ ఉంటుంది, ర్యామ్ ఐసీ, ప్రాసెసర్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ పవర్ మాడ్యూల్ ఐసీకి 3.6 వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత 3.6 వోల్టేజ్ ఎప్పుడైతే పవర్ ఐసీకి ఇన్పుట్ వస్తుందో మిగతా వోల్టేజ్లు అవుట్పుట్ రావడం మొదలవుతాయి. ఎప్పుడు వస్తాయి ఆ వోల్టేజీలు అని అంటే, నువ్వు ఎప్పుడైతే పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ని షార్ట్ చేస్తావో, షార్ట్ చేయడం అంటే ఈ 3.6 వోల్టేజీ పవర్ మాడ్యూల్ ఐసీలో ఒక పిన్ గ్రౌండ్ అవ్వాలి. గ్రౌండ్ అయినప్పుడు ఆ పవర్ మాడ్యూల్ ఐసీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మిగతా వోల్టేజ్లు అవుట్పుట్ వస్తాయి, అప్పుడు దాకా రావు. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తావో, ఆన్ చేయాలని ఒక బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ ఎప్పుడైతే నువ్వు ప్రెస్ చేస్తావో ఆన్ ఆఫ్ బటన్ని, అప్పుడు మిగతా వోల్టేజ్లు అవుట్పుట్ వస్తాయి. పవర్ ఐసీకి 3.6 వోల్టేజ్ ఇన్పుట్ వస్తుంది, కానీ పవర్ బటన్ ఆన్ చేసినప్పుడు కూడా పవర్ మాడ్యూల్ ఐసీలో నుంచి అవుట్పుట్ వోల్టేజ్లు రావట్లేదు అంటే పవర్ ఐసీ ఫెయిల్ అయిందని గుర్తించాలి. ఓకేనా. 3.6 వోల్టేజ్ పవర్ ఐసీకి ఇచ్చారు. పవర్ ఐసీలో నుంచి 10 వోల్టేజ్ లేదా 12 వోల్టేజ్లు అవుట్పుట్ రావాలి. ఫస్ట్ మీరు ఒక వోల్టేజ్ని చెక్ చేయండి. పవర్ మాడ్యూల్ ఐసీలో నుంచి సిపియూకి వెళ్ళి ఐసీ ఒక సప్లై ఉంటుంది కదా, సిపియూకి ఒక సప్లై వెళ్ళాలి. సిపియూ పని చేయకపోతే మదర్ బోర్డు పని చేయదు. సిపియూ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఐసీ. ఆ ఐసీకి పేరేంటి, ఏ వోల్టేజ్ సిపియూకి వెళ్తుందని మాకు ఫస్ట్ మీకు తెలియాలి. వి కోర్ వోల్టేజీ, వివివి వోల్టేజ్ అని 2 వోల్టేజ్లు ఉంటాయి. ఆ 2 వోల్టేజ్ కూడా సిపియూకి వెళ్తాయి. ఫస్ట్ ఒక వోల్టేజ్, రెండింటిలో ఒక వోల్టేజ్ చెక్ చేయండి. విబివి వోల్టేజ్ 2.8 వోల్టేజ్ సిపియూకి వెళ్తుందో లేదో చెక్ చేసుకోండి. సిపియూకి వెళ్తుంది. ఎప్పుడైతే నువ్వు పవర్ బటన్ స్విచ్, పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేశారో అప్పుడు విబివి వోల్టేజ్ 2.8 వోల్టేజ్ అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ రాకపోతే వి కోర్ వోల్టేజ్ కూడా చెక్ చేయండి. ఆ వోల్టేజ్ కూడా అవుట్పుట్ రాకపోతే పవర్ ఐసీ పోయిందని గుర్తించండి. దాన్ని గుర్తించే ముందు ఫస్ట్ పవర్ మాడ్యూల్ ఐసీ సప్లై వస్తుందో రావట్లేదో మనకు తెలియాలి. అది ఏ పిన్కి వస్తుంది, ఎక్కడికి వస్తుందని మీరు తెలుసుకొని ఉండాలి. అది థియరీ నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు ఆ ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. అయితే విబివి, వి కోర్ అవుట్పుట్ వోల్టేజ్ వస్తున్నాయి. ఈ 2 వోల్టేజీలు వస్తే బ్యాటరీ ప్లస్ మైనస్లో షార్టేజీ లేకపోతే బ్యాటరీలో కరెక్ట్గా 3.8 వోల్టేజీ లేదా 4 వోల్టేజ్ ఉంటే మొబైల్ కంపల్సరీ ఆన్ అవుతుంది. మొబైల్ ఆన్ అవ్వడానికి 3 వోల్టేజీలు ఉంటే చాలు.
నెక్స్ట్ వేరే కంప్లైంట్ చాలా ఉండొచ్చు. కెమెరా ప్రాబ్లం ఉండొచ్చు, ఛార్జింగ్ అవ్వకపోవడం ఉండొచ్చు, లేదంటే సెన్సార్ రాకపోయి ఉండొచ్చు, బ్లూటూత్ పని చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా స్పీకర్ రాదు, మైక్ రాదు, కంప్లైంట్ చాలా ఉండొచ్చు. జస్ట్ మొబైల్ ఆన్ అవ్వకపోతే ఎన్ని వోల్టేజ్ చూడాలనేది నేను చెప్తున్నాను. ఫస్ట్ మొబైల్ ఆన్ అవ్వకపోతే ఏం చూడాలి, బ్యాటరీలో 3.6 వోల్టేజ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే 3.6 నుంచి 4 వోల్టేజ్ లోపు. తర్వాత బ్యాటరీ ప్లస్ మైనస్ షార్టేజ్ ఉందో లేదో చెక్ చేయాలి. షార్టేజ్ లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ ఇది పర్ఫెక్ట్గా ఉంది, తర్వాత ఇది పర్ఫెక్ట్ ఉందో లేదో చెక్ చేయాలి. దీని తర్వాత పవర్ ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్ వస్తున్నారు అట్లా చూడాలి. ఇన్పుట్ వచ్చిన తర్వాత అవుట్పుట్ వోల్టేజ్ వస్తున్నారు అట్లా చూసుకోవాలి. సిపియూకి సప్లై అవుతుందో లేదో చూసుకోవాలి. ఈ 4 పద్ధతులు చూస్తే మొబైల్ కంపల్సరీ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఏమేమి వోల్టేజ్లు ఉన్నాయని తర్వాత ఫస్ట్ డిస్ప్లే ఆన్ చేస్తాం, సిమ్ కార్డ్ వేస్తాం, నెట్వర్క్ వస్తుందో అట్లా చూస్తాం. నెట్వర్క్ వచ్చిన తర్వాత కెమెరా పనిచేస్తుందో లేదో చూస్తాం. తర్వాత స్పీకర్ మైక్ బాగుందో లేదో చెక్ చేస్తాం. అవి 1 by 1 తర్వాత ఫస్ట్ ఆన్ అవ్వకపోతే ఈ 3 టిక్స్ చూడాలి. ఫస్ట్ బ్యాటరీలో వోల్టేజ్ పర్ఫెక్ట్ ఉందో లేదో చూడాలి. తర్వాత బ్యాటరీ 3.6 వోల్టేజ్ షార్టేజ్ ఉందో లేదో చెక్ చేయాలి. షార్టేజ్ లేకపోతే పవర్ ఐసీలో నుంచి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుందో అట్లా చూడాలి. పవర్ ఐసీ అవుట్పుట్ వోల్టేజ్లు సిపియూకి వెళ్తానో లేదో చూడాలి. ఈ 3 ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉంటే మొబైల్ ఆన్ అవుతుంది. ఇవన్నీ వోల్టేజ్ పర్ఫెక్ట్గానే వస్తున్నాయి కానీ మొబైల్ ఆన్ అవ్వట్లేదు అంటే సాఫ్ట్వేర్ మార్చి చూడాలి. సాఫ్ట్వేర్ మార్చడం అంటే ప్రతి మదర్బోర్డ్లో ఒక ర్యామ్, ఒక రోమ్ అని ఉంటుంది. ర్యామ్ అనే ఐసీ ఏం చేస్తుందంటే మనం ఏదైతే డేటాను మనం ఓపెన్ చేస్తున్నామో అది చూపించడం వరకు దాని డ్యూటీ. ర్యామ్ ఐసీలో ఉన్న డేటా డిస్ప్లే మీద కనపడుతుంది. నువ్వు ఏదైనా ఒక ఫోన్ నెంబర్ సేవ్ చేసావు, సేవ్ చేసిన కాంటాక్ట్ ఎక్కడ సేవ్ అవుతుందంటే రోమ్ ఐసీలో సేవ్ అవుతుంది. ర్యామ్ ఐసీలో నుంచి డిస్ప్లేలోకి వచ్చి డిస్ప్లేలో మనకు కనపడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నాం, సాఫ్ట్వేర్ చేయడం అంటే ఏంటి, ఫ్లాష్ ఐసీ అంటారు, లేదా ఇంకొక పేరు ఏంటంటే ఎప్రామ్ ఐసీ అంటారు, లేదంటే మెమరీ ఐసీ అంటారు. ఈ మూడిట్లో ఏ పేరైనా పిలవచ్చు. ర్యామ్ ఐసీ అనొచ్చు, ర్యామ్ కాదు రోమ్ ఐసీ అనొచ్చు, ఎప్రామ్ ఐసీ అనొచ్చు, ఫ్లాష్ ఐసీ అనొచ్చు. ఈ ఫ్లాష్ ఐసీలో సాఫ్ట్వేర్ దానిలో ఉన్న డేటా మొత్తం అరేంజ్ చేసి ఆ మోడల్కి ఎలాంటి వెర్షన్ అయితే సెట్ అవుతుందో అలాంటి వెర్షన్ డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్వేర్ రీడ్ చేస్తాం. అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో ఓఎస్ చేయడం అంటారు. సెల్ ఫోన్లో కూడా ఓఎస్ అనొచ్చు, ఈ మొబైల్కి ఓఎస్ చేయాలి అనొచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ చేయొచ్చు అనొచ్చు, లేదంటే ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మళ్ళీ ఎక్కిస్తున్నాం అనొచ్చు, సంథింగ్. అంటే ఈ వోల్టేజ్లో పర్ఫెక్ట్గానే వస్తున్నాయి కానీ మొబైల్ ఆన్ అవ్వట్లేదంటే ఒకసారి సాఫ్ట్వేర్ చేసి చూడండి, మొబైల్ ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మంచి చాలా వీడియోలు పెడుతూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.